అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర శాసనసభలో ఒక మంచి చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా కూడా చాలా తీవ్రమైనటువంటి కరువు వచ్చి 500 మండలాలకు పైగా మైనస్ రైన్ఫాల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో నదుల అనుసంధానం గురించి చర్చించడం చాలా అవసరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ నదుల అనుసంధానానికి విఘాతం కలిగించేటువంటి పట్టిసీమ ప్రాజెక్టు గురించి కూడా ఈరోజు ప్రధానమైనటువంటి చర్చ చేయడం అనేటువంటిది చాలా సంతోషకరం. సార్ సార్ చివరిలో ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో నిత్య కరువులతో అల్లాడేటువంటి ప్రాంతాలు. అదే సందర్భంలో మరికొన్ని ప్రాంతాల్లో చారిత్రాత్మకంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఇరిగేషన్ సౌకర్యాలు అభివృద్ధి కావడం, ఒక అనీవెన్ డెవలప్మెంట్, కొన్ని ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వెనుకబాటుతనం, మరికొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అనేటువంటిది మన ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో కూడా ఒకవైపు వరదల వల్ల వందల కోట్ల రూపాయల నష్టం ఒకవైపు, కరువు వల్ల కూడా వందల వేల కోట్ల రూపాయల నష్టం మరోవైపు జరుగుతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందుంది. ఈ సందర్భంలో నీటి కొరత ఉన్నటువంటి ప్రాంతాలకు నీటిని మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే యూటిలైజేషన్ దాదాపుగా ఉన్నటువంటి కృష్ణా నదికి గోదావరి నుంచి వరద నీళ్లు మళ్లించాలనేటువంటిది అందరూ కూడా అంగీకరిస్తున్నటువంటి విషయమే. దీంట్లో ఎలాంటి వివాదం కూడా లేదు. ఇది కొన్ని దశాబ్దాలుగా కూడా జరుగుతున్నటువంటి చర్చ, కొన్ని దశాబ్దాలుగా కూడా ఈ ప్రతిపాదనలు కూడా ఉన్నటువంటి మాట కూడా వాస్తవమే. అయితే ఈరోజు పోలవరం ప్రాజెక్టు సరైనటువంటి పరిష్కారం అనేటువంటిది ఈ రాష్ట్రంలో అందరూ కూడా అంగీకరించినటువంటి విషయమే. పోలవరం ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా నీటి సౌకర్యం కల్పించడానికి, అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుందనేటువంటిది అందరూ కూడా అంగీకరించాం. అందుకనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి ట్రిబ్యునల్కు సంబంధించినటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ, అనేక రాష్ట్రాల మధ్య వివాదాలు ఒక అంగీకారానికి రావడం, ఇదంతా కూడా చాలా కాలం పట్టింది. ఎప్పుడో 1960లో పుచ్చలపల్లి సుందరయ్య గారు ప్రతిపాదిస్తే పోలవరం ప్రాజెక్టు అనుమతులు తెచ్చుకోవడానికే ఎన్నో దశాబ్దాలు పట్టింది. ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైనటువంటి ఇవన్నీ కూడా రావడం జరిగింది. మరి భూసేకరణ, పునరావాసం, ప్రాజెక్టుకు సంబంధించిన పన్నులు ఇవన్నీ కలిసి దాదాపు 16,010 కోట్ల రూపాయలకు శాంక్షన్స్ అనేటువంటి రావడం జరిగింది. దాదాపు 9,412 కోట్ల రూపాయల పనులకు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపు 5,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఈ సందర్భంలో నదుల అనుసంధానం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నదుల అనుసంధానం గురించి ఈరోజు హఠాత్తుగా ఇంత ఆలస్యంగానైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడడం సంతోషకరమే. అయితే ఈ సందర్భంగా మీరు అధికారంలో ఉన్న 9 సంవత్సరాల కాలంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి
మీరు ఏం చేశారనేటువంటిది ఈ సందర్భంగా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నదుల ఈ రోజైనా సరే ఇన్ని శాంక్షన్స్ వచ్చిన తర్వాత అయినా సరే, రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును గుర్తించిన తర్వాత ఇప్పుడైనా సరే మీ బాధ్యతను గుర్తెరుగుతా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. 9 సంవత్సరాల కాలం ఏమీ చేయలేకపోయారు. కనీసం ఇప్పుడు ఒక జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4,000 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టి ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి సందర్భంలో అన్ని పార్టీల్ని కలుపుకొని ఈరోజు ముందుకు పోల్చినటువంటి సందర్భంలో పోలవరం ఉనిక్కే ఒక ప్రమాదం వచ్చేటువంటి అడుగుల్ని ప్రభుత్వం వేస్తా ఉందనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పట్టిసీమ ప్రాజెక్టు గురించి చెప్తా ఉన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకి ఎన్ని పార్టీలు ఈ రాష్ట్రంలో సపోర్ట్ చేస్తున్నాయని నేను అడుగుతా ఉన్నా. మేము వదిలిపెట్టండి, మేము ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, మమ్మల్ని మీరు నిందించవచ్చు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ అయినా, ఏ ఒక్క రైతు సంఘమైనా ఈ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఈ రాష్ట్రంలో నదుల అనుసంధానం జరుగుతుందని, కృష్ణా డెల్టా ఆయకట్టుకు స్థిరత్వం కలుగుతుందని కానీ, లేకపోతే రాయలసీమకు ప్రయోజనం కలుగుతుందని కానీ ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. ఎందుకంటే ఈరోజు పట్టిసీమ ప్రాజెక్టును 1,300 కోట్ల రూపాయలతో ఈరోజు చేస్తా ఉన్నారు, ప్రారంభిస్తా ఉన్నారు. ఇమీడియట్ గా దాదాపు 22% ఎక్సెస్ రేట్స్ కి ఈరోజు పోలవరం ప్రాజెక్టు, ఈ యొక్క పట్టిసీమ ప్రాజెక్టును చేపడతా ఉన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ని, ఇంజనీర్స్ ని ఎవరిని అడిగినా కూడా ఇవన్నీ కూడా బూస్టెడ్ రేట్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత అవసరం లేదనేటువంటి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పి ఆర్థిక మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు. కూర్చోవడానికి గదులు కూడా లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తా ఉంటారు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు కూడా లేవని చెప్పి చెప్తా ఉంటారు. ఈ సందర్భంలో 1,300 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి 22% ఎక్సెస్ రేట్స్తో, అది కూడా ఏదో గూడు పుటాని చేసినట్టుగా 2 సంస్థలు మాత్రమే టెండర్స్ వేసి హడావుడిగా 1,300 కోట్ల రూపాయలతో పట్టిసీమ ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి ఆగమేఘాల పైన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చేశారు.